ఓం అందరికీ నమస్తే. ఈరోజు దేవయజ్ఞం అనగా అగ్నిహోత్రము మనము నిత్యము ఉదయము సాయంకాలము 2 పూట్ల అగ్నిహోత్రం చేయాలి. ఆ అగ్నిహోత్ర విధానం ఎలా చేయాలి అనే విధంగా మంత్రాలను అర్థపూర్వకంగా తెలియజేస్తూ ఈరోజు ఈ అగ్నిహోత్రం క్రియను ప్రారంభిస్తున్నాం. మొట్టమొదట అగ్నిహోత్రం అనేది మనం ఎట్లా చేయాలి అనే విషయంగా ఒకసారి తెలుసుకుందాం. అగ్నిహోత్రమునకు సంధ్యోపాసన చేసిన తదుపరి అగ్నిహోత్రం చేయవలేను. అందులకు ఒక అగ్నికుండమును చేయించుకొనవలేను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక అగ్నికుండం ఉంది. ఇలా ఒక అగ్నికుండాన్ని చేయించుకోవాలి. అది మట్టి, ఇనుము, రాగి, వెండి, బంగారము వీనిలో దేనితో అయినా కూడా చేయించుకొనవచ్చును. మన యొక్క స్తోమతను బట్టి మనం ఆ విధంగా చేయించుకొనవచ్చు. దాని పరిమాణము 16 అంగుళాలు పొడవు, 16 అంగుళాలు వెడల్పు, 16 అంగుళాలు లోతు, క్రింది భాగము 4 అంగుళాలు పొడవు వెడల్పులు కలిగి ఉండవలేను. మహర్షి దయానంద సరస్వతి ఈ విధంగా అగ్నిహోత్రము ఆ యొక్క మధ్యలో ఉన్న కుండం ఎలా చేయించుకోవాలి అనే విషయంగా తెలియజేశాడు. 16 అంగుళాలు పొడవైన కాడగల గరిటె ఒకటి ఉండవలేను. ఇది గరిటె మనం నెయ్యి వేసుకోవడానికి. పైన చెప్పినటువంటి ధాతువులతో కానీ మోదుగ కట్టెతో కానీ గరిటె చేయించుకొనవలేను. జలపాత్ర ఒకటి ఉండవలేను. ఆచమనం చేయడానికి ఒక జలపాత్రం చూడండి, ఈ విధంగా ఒకటి గ్లాస్ నీరు పెట్టుకొని ఉండవలేను. మోదుగా మామిడి పుల్లలు సమిదలకై ఉపయోగించవలేను. చూడండి, ఇక్కడ మనము మోదుగా మామిడి ఈ 2 సమిదలను బాగా శుద్ధి చేసుకొని దీని మీద ఏ విధంగా డస్ట్ లేకుండా శుచి శుభ్రతగా దీని మీద పురుగులు కానీ ఏవి బూజు పట్టినవి కానీ ఇలాంటివి ఏమి లేకుండా శుద్ధి అయినటువంటి బాగా ఒట్టివి సమిదలు మోదుగా మామిడి మొదలైన రాగి ఆ సమిదలను పెట్టుకోవడం. దాని నుండి నిత్యము ఒక షేరు అనగా 80 తులాలు నేతితో ఒక రతి కస్తూరి, ఒక మాష తూనిక గల కుంకుమ పువ్వ నూరి కలిపి ఉంచుకొనవలేను. అంటే మనం ప్రతిరోజు చేయవలసిన నిత్యాగ్నిహోత్రానికి 80 తులాలు నెయ్యిని ఉపయోగించాలి. తర్వాత కస్తూరి అలాగే కుంకుమ పువ్వు మొదలైనటువంటివి ఆ హవన సామాగ్రిలో వేయడానికి పెట్టుకోవాలి. దాని నుండి నిత్యము ఒక 5 తులాలు కానీ అంతకు మించి ఇంచుమించు కానీ నెయ్యి వేరుగా పాత్రను తీసుకొని అగ్నిహోత్రమునకు ఉపక్రమింపవలను. అంటే మనం ఆ విధంగా ఒక్కొక్కసారి మనం ఆహుతి వేసేదానికి 5 తులాలు ఆ విధంగా వేసేదానికి ఉపయోగించుకొనవలెను. అగ్నిహోత్రమును ప్రారంభించుటకు ముందుగా ఈ క్రింది మంత్రములతో భగవంతుని స్తుతి ప్రార్థన ఉపాసనలు వనర్పవలేను. తర్వాత ఈ విధంగా ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత మొట్టమొదట మనం అగ్నిహోత్రం ప్రారంభం చేసేటప్పుడు ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసన మంత్రాలను చెప్పవలెను. ఇప్పుడు ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసన మంత్రములు. ఓం విశ్వాని దేవ సవితద్ధురితాని పరాశుభా యద్భద్రం తన్న ఆశుభా. జగదుత్పాదకుడవగు ఓ దేవా, సమస్తములైన పాపములను దూనర్బనర్పుము. ఏది శుభమో అది నాకు ఇమ్ము. ఓం హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం ధ్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమా. సూర్యాది జ్యోతిష్యులు గర్భమున గల ఈశ్వరుడు సృష్టికి పూర్వమున ఉండెను. ప్రసిద్ధుడైన ఆ దేవుడు ప్రపంచమునకు ఒకడే స్వామి అయి ఉండెను. భూమిని మరియు ఈ దివమును ధరించి ఉన్నాడు. సుఖస్వరూపుడైన ఆ దేవునకు భక్తితో నమస్కరింతుము. ఓం య ఆత్మధా బలధా యస్య విశ్వముపాసతే
ప్రశిషం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమా. ఎవడు శరీరాదులను ఇచ్చునో బలము ఇచ్చునో అందరూ ఎవనిని ఉపాసించుచున్నారో విద్వాంసులు ఎవని యొక్క ఆజ్ఞను పాలింతురో ఎవని ఆశ్రయము మోక్షదాయకమో ఎవని అనాశ్రయము మరణదాయకమో ఆ సుఖస్వరూప దేవునకు భక్తితో నమస్కారము. ఓం యః ప్రాణతో నిమిషతో మహిత్వైకా ఇద్రాజా జగతో బభూవ య ఈశే అస్య ద్విపదాచ్యుతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమా. ఎవడు మహిమతో ఒక్కడే ప్రాణము కలిగినట్టియు ప్రాణము లేనట్టియు జగత్తునకు ప్రకాశకుడో ఎవడు రెండు పాదములు కలవానికి అలాగే చతుష్పాత్తులకు నాలుగు పాదములు కలవాటికి స్వామియో ఆ సుఖస్వరూపుడగు దేవునకు నమస్కారము. ఓం ఏనద్యౌరుగ్రా పృథివీ చ దృఢా ఏన స్వహస్తభితం ఏన నాకః యో అంతరిక్షే రజసో విమానః కస్మై దేవాయ హవిషా విధేమా. ఎవనిచే ప్రకాశయుక్త దివము భూమియు దృఢముగా ఉంచబడినవో ఎవనిచే స్వర్గము ధరింపబడినదో ఎవనిచే మోక్షము వసగబడునో ఎవడు అంతరాళమున లోకములను నిర్మించునో ఆ సుఖస్వరూపుడగు దేవునకు భక్తితో నమస్కారము. ఓం ప్రజాపతేన త్వధేతాన్యున్యో విశ్వాజాతాని పరితా బభూవ యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయం శామపథయోరయీనాం. ఓ జీవేశ్వర, నీకంటే ఇతరుడు అయి ఉత్పన్నములైన పదార్థములను వశము చేసుకొనలేడు. ఏ కోరికలతో మేము నిన్ను భజింతుమో అవి మాకు సిద్ధించునుగాక. మా ధనములకు స్వాములము అగుదుముగాక. ఓం సనో బంధుర్జనితా సవిధాత ధామాని వేద భువనాని విశ్వా యత్ర దేవా అమృతమానశానా శృతీయే ధామన్న ధైర్యంతా. అతడంటే పరమేశ్వరుడు మనకు బంధువు ఉత్పాదకుడు. అతడే నిర్మించువాడు. సంపూర్ణ స్థానములను లోకములను ఎరుగును. ఎవనిలో మోక్షము అనుభవించుచు దేవాహ అంటే ముక్తులు మూడవ ధామమున విచరింతురో వారికి అటువంటి వానికి నమస్కారములు. ఓం అగ్నేనయ శుపతారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మ జుహురానమీనో భూయిష్టాం తే నమ భుక్తిం విధేమా. ప్రకాశ ప్రభు మమ్ములను ధనప్రాప్తికి మంచి మార్గమున నడుపుము. విశ్వాని సమస్త కర్మలు నీవు ఎరుగుదువు. మా నుండి కుటిలమైన పాపమును వేరు చేయుము. నీకు ఎక్కువగా నమస్కారము చేయుదుము. ఇవి ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసన మంత్రములు. వాటికి అర్థములు ఈ విధంగా అర్థపూర్వకంగా ఇవి భావన చేస్తూ స్తుతి ప్రార్థన ఉపాసన మంత్రములు చేసిన తర్వాత ఆచమనం చేయాలి. గ్లాస్ నీళ్ళు పెట్టుకున్నాం కదా, ముందుగా చెప్పుకున్నట్టు మనము ఓం అమృతో ఉపస్తరణమసి స్వాహ. ఈ విధంగా పెదవులను అరచేతికి ఆనిచ్చి నీళ్లు పీల్చాలి. ఓంకారమును పరమాత్ముని యొక్క దివ్యనామములలో ముఖ్యతమము.
అమృతః మృత్యువును తొలగించి సుఖము నొసగజాలువు జలమా, ప్రాణికోటికి ఆశ్రయప్రదాతవు అగుచున్నావు. అనునా ఈ కథనము సత్యార్థోపేతము అగుగాక. నేను ఏదైతే ఇప్పుడు కోరుకుంటున్నానో అది సత్యమగుగాక. ఓం అమృత అపిధానమసి స్వాహ. అమృతాత్మకమగు ఓ జలమా, సకల జగత్తునకు జవసత్వములను నొసగి పోషించుదానవు అగుచున్నావు. ఓం సత్యం యశః శ్రీర్మయశ్రేః శ్రేతాం స్వాహ. పరమేశ్వర, నాయందు సత్యము, కీర్తి, శోభ, లక్ష్మియు స్థిరముగా నివసించుగాక. అంగస్పర్శ మంత్రములు. ఎడమ చేతిలో పోసుకొని మధ్యవేలు ఉంగరపు వేలుతో ఓం వాంగ్మ ఆస్యే అస్తోం పెదవులను ఈ విధంగా సృష్టించాలి. పరమాత్మ, నా యొక్క నోటియందు వాక్కు ఇంద్రియము స్థిరముగా ఉండుగాక. అంటే మాట్లాడే శక్తి స్థిరంగా ఉండుగాక అని. ఓం నసోర్మే ప్రాణో అస్తోం ముక్కును. నా యొక్క నాసికారంధ్రములయందు ప్రాణవాయువు అనగా ఊపిరి పీల్చుకొను శక్తి స్థిరముగా ఉండుగాక. ఓం అక్ష్ణోర్మే చక్షురస్తోం కళ్ళను. నా యొక్క అవయవములయందు చక్షురింద్రియములయందు చూడగల శక్తి స్థిరముగా ఉండుగాక. ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తోం. నా యొక్క శృతి పుటములయందు శ్రవణేంద్రియము అనగా వినగల శక్తి స్థిరముగా ఉండుగాక. ఓం బాహోర్మే బలమస్తోం భుజములయందు. నా యొక్క భుజములయందు బలము స్థిరముగా ఉండుగాక. ఓం ఊరోర్మ ఓజో అస్తోం. నా యొక్క తొడలయందు పరాక్రమము స్థిరముగా ఉండుగాక. ఓం అరిష్టాని మే అంగాని తనూస్త్వన్వా మే సహ సంతో. శరీరం మొత్తము జలము చిలకరించుకోవాలి. నా యొక్క శరీరము, నా యొక్క శరీరముతో పాటు అవయవములను ఈ రోగములు నీరోగములు అగునుగాక. అంటే నిరోగములు అగుగాక. ఇక్కడ అంటే మనం లాస్ట్లో ఈ అరిష్టాని అంటే మొత్తం మన శరీరములో ఉన్నటువంటి అవయవాలు, అంగాలు అన్నీ నిరోగములు అంటే రోగము లేకుండా ఉండుగాక. తర్వాత అగ్నిఆధాన మంత్రము. ఇప్పుడు మనం అగ్ని ఆధానం ఈ విధంగా క్రియ సక్రమంగా ముసిగిసిన పిదప దుర్గంధరహితములు పరిశుద్ధములు అగు ఎండు సమిదలను హవనకుండమున పేర్చి ఈ కింది మంత్రములను ఉచ్చరించుచు నేతిలో ముంచినటువంటి సమిదలను గాని లేక కర్పూరముతో వెలిగింపవలెను. ఇప్పుడు మనం ఇక్కడ కర్పూరం ఉంచాము, ఒక సమిద ఉంచి ఓం భూర్భువః స్వః. ఓం అంటే పరమాత్మ, భూహు సత్స్వరూపుడు, భువః చిత్స్వరూపుడు, స్వః ఆనందస్వరూపుడు. ఓం భూర్భువః స్వధ్యౌరివ భూమ్నా పృథివీవ వరిమ్నా తస్యాస్తే పృథివీ దేవయజని పృష్ఠే అగ్నిమన్నాదమన్నాధ్యాయాదదే. ఇప్పుడు మనము ఈ విధంగా అగ్నిని వెలిగించుకున్న తర్వాత ఆ అగ్ని మండేదానికి ఒక సమిదలను ఉంచవలెను. చూడండి, ఇప్పుడు చెప్పుకున్నటువంటి మంత్రం యొక్క అర్థం ఏమిటంటే, విద్వాంసులు యజ్ఞము చేయు యజ్ఞకుండమా, ప్రసిద్ధమైన నీ యొక్క
హవ్య పదార్థములను సూక్ష్మీకరించి సుగంధమును వ్యాపింపచేయుటకుగాను అగ్నిని ఈ మధ్యలో స్థాపించుచున్నాను. అది మంత్రం యొక్క అర్థం. ఇప్పుడు అగ్నిని ఉత్తేజింపజేయు మంత్రము. ఓం ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రతిజాగృహే త్వమిష్టా పూర్తే సగం సృజేతామయం చ అస్మిన్ సదస్తే అధ్యుత్తరస్మిన్ విశ్వే దేవా యజమానచ్చ సీదతాం. ఈ విధంగా అగ్నిని ఉత్తేజింపజేసేటటువంటి మంత్రం ఇది. అంటే బాగా మండేదానికి మనము ఈ విధంగా మండాలని చెప్పి నోటితో మాత్రం ఊదకూడదు. అగ్ని ద్వారా హవిస్సు సోమ యజ్ఞములు నెరవేరునట్లు యజ్ఞవేదికల యందు విద్వాంసులు ఋత్వికులు యజమానులు చేరి యజ్ఞ కార్యములను చక్కగా నెరవేర్చునట్లు పరమేశ్వరుడు అనుగ్రహించుగాక. ఈ విధంగా మనం చేసిన తర్వాత సమిధాదాన మంత్రములు. ఇప్పుడు 3 సమిధలను తీసుకొని మనము నెయ్యిలో అద్ది ఆహుతి ఇవ్వాలి. సమిధాదాన మంత్రములు. అగ్ని సమిధలలో చొచ్చుకొని బాగుగా ప్రజ్వలింపసాగినప్పుడు మామిడి మోదుగా గంధము వీనిలో ఏవి అయినను ఒక 8 అంగుళముల పొడవు గల 3 సమిధలను ఏరి వాని అగ్రభాగములను నేతిలో ముంచి క్రింది మంత్రములను పరిశుద్ధమైన అంతఃకరణముతో పఠించుచు ఒక్కొక్కటిగా అగ్నికుండములో ఉంచవలెను. ఓం అయంతయద్మా ఆత్మా జాతవేదస్తే నేధ్యస్వ భర్ధస్వ చేద్ధవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్చసే నానాధ్యేన సమేదయ స్వాహా ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమమాం అని మొదటి సమిధ ఉంచవలెను. ఓ అగ్ని, ఈ సమిధ నీకు ఆధారము దేహము కావున ప్రజ్వలించుము. మమ్ము కూడా నిశ్చయముగా సంతానముతోనూ ధేన్వాది పశుఘనముతోనూ వృద్ధి పొందించుము. విద్యాబుద్ధులతో అన్నాది పదార్థములతోనూ కూర్చుము. మా ఈ కథనము సత్యోపేతము అగునుగాక. మాచే ఇయ్యబడు ఈ ఆహుతి ఉత్పన్న పదార్థములను ప్రకాశింపజేయు అగ్ని కొరకు నా కొరకు కాదు. చూడండి, ఇక్కడ అన్నీ కూడా మనము యజ్ఞంలో నా కొరకు అనేది ఏముండదు, అన్నీ కూడా అగ్ని కొరకు అని చెప్పేసి ఇక్కడ తెలియజేయబడతాను. బాగుగా మండుటకు అగ్నిని నేతితో సమిధులతో హవ్య పదార్థములతో ప్రజ్వలింపచేయవలేను. ఈ యజ్ఞాగ్ని ఐహిక ఆముష్కిక అభ్యుదయమును కలిగించును. ఈ చేసేటటువంటి అగ్నిహోత్రము మనకు ఐహిక ఆముష్కిక అభ్యుదయమును కలిగించును. ఓం సమిధాగ్నిం ధువస్యతా ఘృతైర్బోధయతాతిథిం ఆస్మిన్ హవ్యా జుహోదన. ఓం సుసమిద్ధాయ శోచిసే ఘృతం తీవ్రం జుహోదన. అగ్నయే జాతవేదసే స్వాహా ఇదమగ్నయే జాతవేదసే ఇదన్నమమాం. ఈ విధంగా రెండవ సమిధ ఉంచవలేను. విద్వాంసులారా, మీరు భక్తి శ్రద్ధలతో అతిథిని వలె ఈ అగ్నిని సేవించండి. అంటే ఇక్కడ ఎవరైతే యజ్ఞం చేస్తారో వారిని పరమాత్ముడు ఏమంటున్నాడు? విద్వాంసులు అంటున్నాడు. ఈ అగ్నిని మనం చేసే అగ్నిహోత్రాన్ని అతిథి వలె మనం సేవించాలి, అంత శ్రద్ధగా చేయాలి. ప్రజ్వలింపచేయుడు అంతటా ఈ అగ్నియందు హవనీయ పదార్థములను హోమము చేయుడు. మిక్కిలి ప్రదీప్తము వనరింపబడినయు సర్వమును సంస్కరించునదియు ఉత్పన్న వస్తువులను ప్రకాశింపచేయునదియు అగ్నికి నేతిని అధికముగా ప్రేల్చండి. ఈ విధంగా మిగిలిన పదార్థములను నేతితో సమిధులతో అగ్ని ప్రజ్వలితమగును. హవనీయమైనటువంటి అగ్నిని శ్రద్ధాభక్తులతో గౌరవింపదగిన అతిథి వలె ఘృతాదులతో సత్కరింపవలయును, ప్రకాశింపచేయవలయునని భావము. ఈ విధంగా అగ్ని బాగా ప్రజ్వలింపచేయాలి. సమిధలు నెయ్యి సామాగ్రులు వేసి ప్రజ్వలింపచేయాలి. ఓం తంత్వా సమిద్భిరంగిరో ఘృతేన వర్ధయామసే
బృహచ్చోచాయ విష్ట్యః స్వాహ. మూడవ సమిద. నెయ్యిలోది ఈ విధంగా ఉంచాలి. సమస్త బ్రహ్మాండమున వ్యాపించిన ఓ అగ్ని, ప్రసిద్ధమగు నిన్ను సమిదలతోనూ నేతితోనూ ప్రజ్వలింపచేయుదుము. పదార్థములను వేరు చేయుటలో మిక్కిలి బలవంతుడమైన నీవంటే ఇక్కడ అగ్ని, అది పదార్థాలను బాగా విడదీస్తుంది అన్నమాట. దాంట్లో ఉన్నటువంటి గుణాలను బయటికి తీసుకొని వస్తుంది. ఎక్కువగా ప్రకాశింపుము. సకల పదార్థములలో ఉండి వానిని వేరు చేయుటలో మిక్కిలి శక్తి కలిగినటువంటి అగ్నిని సమిదలతోనూ నేతితోనూ ఎక్కువగా మండునట్లు చేయుము. ఈ విధంగా మంట చూడండి పైకి వచ్చే విధంగా ఆ విధంగా చేయాలి. తర్వాత ఘృతాహుతి మంత్రము. ఈ కింది మంత్రమును 5 సార్లు చదువుచు 5 ఆహుతులను ఘృతముతో ఇవ్వవలెను. ఎందుకంటే ఈ మంత్రమును 5 సార్లు చదివి 5 ఘృతాహుతులు ఇస్తే మంట బాగా ప్రజ్వలింపజేయడానికి ఈ విధంగా ఈ మంత్రాన్ని చదవాలి. ఈ మంత్రం యొక్క అర్థము మనం ఇంతకు ముందు ఫస్ట్ సమిద పెట్టేటప్పుడే అర్థం తెలుసుకున్నాం. అదే అర్థమే. ఓం అయంత యద్మా ఆత్మా జాత వేదస్తే నేధ్యస్వ వరదస్వ చేద్దవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్చసే నానాదేన సమేదయ స్వాహా. ఇదమగ్నయే జాత వేదసే ఇదం నమః. ఓం అయంత యద్మా ఆత్మా జాత వేదస్తే నేద్యస్వ వరదస్వ చేద్దవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్చసే నానాదేన సమేదయ స్వాహా. ఇదమగ్నయే జాత వేదసే ఇదం నమః. ఓం అయంత యద్మా ఆత్మా జాత వేదస్తే నేధ్యస్వ వరదస్వ చేద్దవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్చసే నానాదేన సమేదయ స్వాహా. ఇదమగ్నయే జాత వేదసే ఇదం నమః. ఓం అయంత యద్మా ఆత్మా జాత వేదస్తే నేధ్యస్వ వరదస్వ చేద్దవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్చసే నానాదేన సమేదయ స్వాహా. ఇదమగ్నయే జాత వేదసే ఇదం నమః. ఓం అయంత యద్మా ఆత్మా జాత వేదస్తే నేద్యస్వ వరదస్వ చేద్దవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్చసే నానాదేన సమేదయ స్వాహా. ఇదమగ్నయే జాత వేదసే ఇదం నమః. ఈ విధంగా 5 సార్లు ఆహుతులు ఘృతంతో నెయ్యితో ఇవ్వవలెను. జల ప్రశేషణ మంత్రములు. ఇప్పుడు జల ప్రశేషణ మంత్రాలు అంటే ఈ అగ్ని బాగా ప్రజ్వలిస్తుంది కదా, ఇప్పుడు దీని యొక్క వేడి ఈ చుట్టుపక్కల ఉంటుంది. అప్పుడు చిన్న చిన్న సూక్ష్మజీవులు కూడా ఈ అగ్ని దగ్గరికి వచ్చి చనిపోకూడదనే ఉద్దేశంతో ఈ జల ప్రశేషణ మంత్రాలను చెప్పడం జరిగింది. ఓం అదితే అనుమన్యస్వ. దక్షిణ హస్తముతో జలపాత్రమును పట్టుకొని అగ్నికుండమునకు తూర్పు దిక్కున దక్షిణము నుండి ఉత్తరమునకు జలము పోయవలెను. ఓం అదితే అనుమన్యస్వ. కలిపి ఉంచు గుణములు గల సంయోగింపచేయు గుణములు గల జలమా, ఈ యజ్ఞాగ్నికి అనుకూలముగా ఉండి తూర్పు దిశ నుండి కాపాడుము. ఇక్కడ ఈ నీళ్లు పోసి ఈ మంత్రాన్ని చదివాం. ఓం అనుమతే అనుమన్యస్వ. ఇక్కడ పడమరది. ఓం పడమర దిక్కు నుండి దక్షిణము నుండి ఉత్తరమునకు జలం పోయవలెను. అనుకూలమైన జలమా, పశ్చిమ దిశ నుండి అగ్నిని కాపాడుము. ఇక్కడ ఈ విధంగా జలం పోసి ఈ అగ్నిహోత్రాన్ని కాపాడమని మనం భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. ఓం సరస్వతి అనుమన్యస్వ. ఉత్తర దిక్కు నుండి పడమర నుండి తూర్పునకు జలము పోయవలెను.
ఆ విధంగా అక్కడ పోయాలి. ప్రవహించు జలమా ఉత్తర దిశ నుండి అగ్నిని కాపాడుము. ఓం దేవస్సవితః ప్రసవ యజ్ఞం ప్రసవ యజ్ఞపతిం భగాయ దివ్యో గంధర్వః కేతపో కేతం నః పునాతు వాచస్పతిర్వాచం నః స్వదతు. ఇక్కడ లాస్ట్ ఈ వల్ల దక్షిణ దిక్కు నుండి ఈ విధంగా పోయాలి. ఈ విధంగా అన్ని దిక్కులు నీరు పోసేసేయాలి జలం. ప్రేరణ గుణములు గల దేవా, దివ్య గుణములతో కూడిన జలము శుభకర్మను అనగా ఇక్కడ యజ్ఞమును ప్రేరేపించును. దివ్య శక్తులతో కూడి భూమిని ధరించి ఉన్న జలము యజమానుని ఐశ్వర్య ప్రాప్తి కొరకు ప్రేరణ చేయును. శరీరమును పవిత్రము చేయు జలము మా యొక్క శరీరమును పవిత్రము చేయుగాక. వాక్కు పతి అయినటువంటి జలము మా యొక్క వాణిని మధురము చేయుగాక. ప్రేరణ గుణములు గల దేవా, మా కొరకు యజ్ఞమును ప్రేరేపింతువుగాక. దివ్య గుణములు కలిగి భూమిని ధరించి ఉన్న జలము యజమానుని ఐశ్వర్య ప్రాప్తి కొరకు ప్రేరణ చేయుగాక. శరీరములను పవిత్రము చేయు జలము మా శరీరమును కూడా పవిత్రము చేయుగాక. వాక్కుపతి అయినటువంటి జలము మా వాక్కును మధురము చేయునుగాక. ఈ విధంగా జల ప్రశేషణ మంత్రాలు. తర్వాత ఆఘార వాద్య భాగాహుతి మంత్రములు. ఓం అగ్నయే స్వాహ, నెయ్యితో వేయాలి. అగ్నిహుండంలో ఉత్తరం వైపున నెయ్యిని ఇక్కడ వేయవలెను. హే రక్షక, ప్రకాశస్వరూపుడైన అగ్ని కొరకు ఈ నేతి ఆహుతిని ఇచ్చుచున్నాను. ఓం సోమాయ స్వాహ. ఈ వల్ల అగ్నికుండంలో దక్షిణ వైపున చేయవలెను. శాంతిదాయకమైన అగ్ని కొరకు ఈ ఆహుతిని ఇచ్చుచున్నాను. చూడండి, అగ్ని శాంతిదాయకమైనటువంటిది. ఓం ప్రజాపతయే స్వాహ, మధ్యలో వేయాలి. ప్రజాపతి అయిన అగ్ని కొరకు ఈ ఆహుతిని ఇచ్చుచున్నాను. ఓం ఇంద్రాయ స్వాహ, ఇది కూడా మధ్యలోనే వేయాలి. శ్రేష్టమైనటువంటి అగ్ని కొరకు ఈ ఆహుతిని ఇచ్చుచున్నాను. ఈ విధంగా 4 ఆహుతులు మనం చేసిన తర్వాత ప్రాతకాల మంత్రములు. ప్రాతకాలము హవనం చేసేటటువంటి మంత్రాలు, అంటే ఉదయం చేసేటప్పుడు ఈ మంత్రాలు చదవాలి. ఓం సూర్యో జ్యోతిః జ్యోతిః సూర్యః స్వాహ. ఇప్పుడు మనము నిత్యము ఉదయము సాయంకాలము అగ్నిహోత్రము చేయడానికి కావలసినటువంటి మంత్రములను మాత్రమే మనము ఇక్కడ ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాం. ఇంకా ఎక్కువ ఆహుతులు ఇచ్చి చేయదలుచుకుంటే చేయవచ్చు, దానికి ప్రిస్క్రిప్షన్ వేరుంది. ప్రతి నిత్యము ఉదయం సాయంకాలం 2 పూట్ల చేయదలుచుకుంటే ఇప్పుడు చూపించినటువంటి మంత్రాలతోనే చేయాలి. ఇంకా ఎక్కువ చేయదలుచుకుంటే నువ్వు చేయవచ్చు, అది నీ ఇష్టం. తర్వాత ఇప్పుడు మనం సామాగ్రిని మనము ముందుగానే సిద్ధం చేసుకున్నటువంటి ఈ విధంగా యజ్ఞ సామాగ్రి, హవన సామాగ్రి, ఓషధుల యొక్క సామాగ్రిని మనం వేయాలి. మీకు అర్థపూర్వకంగా చేస్తున్నాం కాబట్టి ఇలా కొద్దిగా లేట్ అవుతుంది. లేకపోతే ఈ అర్థాలన్నీ మనం నేర్చుకొని మనసులో నింపుకొని ప్రతిరోజు మనసులో ఆ మంత్రం చెప్పేటప్పుడే అర్థాన్ని కూడా స్మరించుకుంటూ అప్పుడు యజ్ఞం చేస్తే ఫలితం పూర్తిగా పొందుతాము. ఓం సూర్యో జ్యోతిః జ్యోతిః సూర్యః స్వాహ. ఓం సూర్యో వర్చో జ్యోతిర్వర్చః స్వాహ. నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ సామాగ్రి కూడా వేయాలి.
ఓం జ్యోతి సూర్య సూర్యో జ్యోతి స్వాహ. ఓం సజుర్దేవేన సవిత్రా సజోరుషసేంద్రవత్యా జుషానః సూర్యో వేతు స్వాహ. ఇట్లు మొదటి 3 పాదములకు జ్యోతిస్వరూపుడు వర్చస్వరూపుడు అగు సూర్యుని కొరకు ఈ ఆహుతిని ఇచ్చుచున్నాను అని అర్థమును గ్రహింపవలెను. తుది 2 పాదములకు అర్థము దేవేన సవిత్ర సర్వప్రకాశకుడు సర్వాంతర్యామి అగు ఈశ్వరునిచే సృష్టించబడినటువంటి ఈ జగత్తులో కూడా సమానముగా వర్తమానుడై ఉండి ప్రకాశవంతమగు ప్రాతకాలములతో కూడినవాడై అంతటా ప్రకాశించు సూర్యుని కొరకు ఈ ఆహుతులను ఇచ్చుచున్నాను. ఇది భావార్థము. మనము భగవంతునిచే సృష్టించబడినటువంటి సూర్యుడు ప్రకాశస్వరూపుడు వచ్చస్వరూపుడు, అతని కొరకు ఈ విధంగా అగ్నిహోత్రంలో ఆహుతి ఇస్తున్నాం. ఇక మనము సాయంకాలం చేసేటటువంటి మంత్రాలు ఇంతవరకు మనము అంటే ఈ 4 మంత్రాలే ఉదయం వస్తాయి. సాయంకాలం అయితే ముందు చెప్పబడిన మంత్రాలన్నీ చేసిన తర్వాత కేవలం ఇప్పుడు చెప్పబడినటువంటి మంత్రాలతో సాయంత్రం చేయాలి. ఇంకా మిగతాదంతా సేమ్ ఉంటుంది. ఒక్క 4 మంత్రాలు మాత్రమే ఉదయానికి సాయంకాలానికి మార్పు ఉంటుంది. ఉదయం మనం సూర్యోజ్యోతి అని చెప్తాము, సాయంత్రం అగ్నిర్జ్యోతి చెప్తాం. ఇప్పుడు చూడండి. ఓం అగ్నిర్జ్యోతి జ్యోతిరగ్ని స్వాహ. ఓం అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చః స్వాహ. ఓం అగ్నిర్జ్యోతి జ్యోతిరగ్ని స్వాహ. ఓం సజుర్దేవేన సవిత్రా సజోరాత్రేంద్రవత్యా జుషానో అగ్నిర్వేతు స్వాహ. ఈ విధంగా 4 ఆహుతులను ఇస్తాము. సాయంత్రం అయితే ఈ 4 అగ్నిర్జ్యోతి అనేటటువంటి మంత్రములతో ఆహుతి ఇస్తాము. ఉదయం అయితే సూర్యజ్యోతి అని 4 మంత్రాలతో ఆహుతి ఇస్తాం. అంతే డిఫరెన్స్, మిగతాదంతా సేమ్ ఉంటుంది. ఇందాక మనము చెప్పుకున్నటువంటి అర్థం అగ్నిర్జ్యోతి. జ్యోతిస్వరూపము వర్చస్వరూపమైన అగ్ని కొరకు ఈ ఆహుతులను ఇచ్చుచున్నాము. తుది 2 పాదములకు అర్థము సర్వ జగదుత్పాదకుడు సర్వ జగత్ ఉత్పాదకుడు అయినటువంటి ఈశ్వరునిచే సృష్టించబడినటువంటి జగత్తులో కూడా సమానముగా వర్తమానమై ఉండి విద్యుచ్ఛక్తితో కూడినదై అంధకార రూప రాత్రితో పాటు అంతటా వ్యాపించి ఉండు అగ్ని కొరకు ఈ ఆహుతిని ఇచ్చుచున్నాను. ఇక్కడ మనకు ఏం చెప్తున్నాడంటే పరమాత్మ అగ్ని అనేది కూడా అంతటా వ్యాపించి ఉంది, ప్రతి దాంట్లో కూడా అగ్ని ఉంది అనే విషయంగా తెలియజేస్తున్నాడు. ఇక ప్రాతఃసాయం సమయముల యొక్క హవన మంత్రములు. ఇప్పుడు ఈ విధంగా చేసిన తర్వాత ఇంకా ఉదయము సాయంకాలం మిగతా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. అన్ని మంత్రాలు కామన్గా ఉంటాయి. ఈ 4 మంత్రాలే తేడా ఉంటాయి. ఉదయం అయితే సూర్యోజ్యోతి చదవాలి, సాయంకాలం అయితే అగ్నిర్జ్యోతి చదవాలి. ఓం భూరగ్నయే ప్రాణాయ స్వాహ. ఇదమగ్నయే ప్రాణాయ ఇదం నమః. ఓం భువర్వాయవే అపానాయ స్వాహ. ఇదం భాయవే అపానాయ ఇదం నమః. ఓం స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహ. ఇదమాదిత్యాయ వ్యానాయ ఇదం నమః. ఓం భూర్భువః స్వరగ్నివాభ్యాదితేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః స్వాహ. ఇదమగ్నివాభ్యాదితేభ్యః ప్రాణాపానవ్యానేభ్యః ఇదం నమః. తర్వాత ఈ మంత్రముల యొక్క అర్థం తెలుసుకుందాం. ప్రాణము వంటిదగు భూమి యందుండు అగ్ని కొరకు ఆహుతి ఇచ్చుచున్నాను. ఈ భూమిలో కూడా అగ్ని ఉంది అని చెప్పేసి ఈ మంత్రం తెలియజేస్తుంది. అలాగే దుఃఖములను తొలగించు వాయువు అంతరిక్షమున నుండి వాయువు కొరకు ఆహుతినిచ్చుచున్నాను. అలాగే 3వది సుఖమునిచ్చు ధిలోకమునందుండు సూర్యుని కొరకు ఆహుతినిచ్చుచున్నాను. ప్రాణ అపాన వ్యాన రూపములైనటువంటి భువః స్వహ భూమి అంతరిక్షము ధిలోకములందుండు అగ్ని
వావ్యాదితేభ్య అగ్ని వాయువు సూర్యుల కొరకు ఆహుతిని ఇచ్చుచున్నాను. ఈ విధంగా మనకు అన్ని రకాలుగా సుఖములను చేకూర్చి మన దుఃఖములను నివారణ చేసేటటువంటి ఈ యొక్క భూమి అంతరిక్షం ద్విలోకముల యందు ఉన్నటువంటి పదార్థముల కొరకు ఆహుతి ఇచ్చుచున్నాము. ఓం ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువః స్వరోం స్వాహ. మనము ఈ యొక్క అగ్నిహోత్రాన్ని బాగా ప్రజ్వలింపజేసుకుంటుండాలి. పరమేశ్వర, నీవు అంతటా ఉండువాడవు, ప్రకాశస్వరూపుడవు, ప్రేమస్వరూపుడవు, నాశరహితుడవు, అన్నిటికంటే గొప్పవాడవు, ప్రాణము వంటి వాడవు, దుఃఖనాశకుడవు, సుఖదాయకుడవు, సర్వరక్షకుడవు అగు నీ కొరకు ఈ ఆహుతినిచ్చుచున్నాను. అంటే పరమేశ్వరుని కొరకు పరమేశ్వరుని లక్షణాలు చెప్పి ఈ విధంగా ఈ మంత్రంలో ఆహుతి ఇస్తున్నాం. ఓం యాం మేధాం దేవగణాః పితరచ్చోపాసతే తయా మధ్యమే దయాగ్నే మేధావినం కురు స్వాహ. జ్ఞానస్వరూప పరమేశ్వర, విద్యుత్ సముదాయములు మరియు జ్ఞానులు ఏ మేధాబుద్ధిని ఉపాసించుచున్నారో ఆ మేధాబుద్ధితో ఇప్పుడు మేధావినం కురు, నన్ను మేధావిని చేయుము, స్వాహ ఈ భావనతో ఆహుతినిచ్చుచున్నాను. ఓం విశ్వాని దేవ సవితర్ధురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ స్వాహ. ఈ మంత్రం యొక్క అర్థం మనం స్తుతి ప్రార్థన మంత్రాలలో తెలుసుకున్నాం. ఓం అగ్నే నయస్సుపతారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యోధ్యస్మ జుహురానమేనో భూయిష్టాం దే నమ ఉక్తిం విదేమ స్వాహ. ఈ మంత్రం యొక్క అర్థం కూడా స్తుతి ప్రార్థన ఉపాసన మంత్రాల్లో అర్థాన్ని తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు పూర్ణాహుతి. ఓం సర్వం వై పూర్ణగం స్వాహ. ఈ సర్వం వై పూర్ణమని 3 సార్లు చెప్పుకోవాలి. ఓం సర్వం వై పూర్ణగం స్వాహ. ఓం సర్వం వై పూర్ణం స్వాహ. హే రక్షక, సమస్త యజ్ఞ కార్యక్రమము నిశ్చయముగా పూర్తి అయినది. ఇక్కడికి యజ్ఞ కార్యక్రమం పూర్తి అయింది. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి సామాగ్రి కూడా అంతా ఇందులో వేసేయాలి. అలాగే నెయ్యి కూడా పూర్తిగా తర్వాత మనము 6 ప్రార్థనా మంత్రాలు ఉన్నాయి. అవి చేసి ఇక యజ్ఞము శాంతి పాఠంతో ముగుస్తుంది. కొద్దిగా కర్పూరం ఇదే నెయ్యిలో రోంతట్ల వేసి కొంచెం అలా పట్టించుకొని ఓం తేజో అసి తేజోమయి దేహి. హే రక్షక, అనంత ప్రకాశయుక్త పరమేశ్వర, మాయందును పూర్ణ ప్రకాశమును నింపుము. ఓం వీర్యమసి వీర్యం మయి దేహి. హే రక్షక, అనంత పరాక్రమయుక్త పరమేశ్వర, మాయందును పూర్ణ పరాక్రమమును నింపుము. ఓం బలమసి బలం మయి దేహి.
హే రక్షక అనంత బలయుక్త పరమేశ్వర మాయందును పూర్ణ బలమును నింపుము. ఓం ఓజో అసి ఓజో మయి దేహి. హే రక్షక అనంత సామర్థ్యయుక్త పరమేశ్వర మాయందును పూర్ణ సామర్థ్యమును చేర్చుము. ఓం మన్యురసి మన్యుం మయి దేహి. హే రక్షక నీవు దుష్టులయందును దుష్ట కార్యములయందును క్రోధకారివి, మమ్ములను అట్లే కావింపుము. ఓం సహో అసి సహో మయి దేహి. హే రక్షక నీవు నిందాస్తుతులయందును నీకు అపరాధకుల ఎడలను సహనము కలవాడవు, మమ్ములను అట్లే కావింపుము. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిద్ దుఃఖభాగ్ భవేత్. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని లోకో అయం శోభరహితః సజ్జనా సంతు నిర్భయాః స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం ఆ బ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవర్చసే జాయతాం ఆరాష్ట్రే రాజన్యః శూర ఇషవ్యో అతివ్యాధి మహారథో జాయతాం ధోగ్రే ధేనుర్భోడా అనడ్వానాసు స్వస్తి పురంధిర్యోషా జిష్ణురతేష్టాః సభేయో యువాస్య యజమానస్య వీరో జాయతాం నికామే నికామేనః పర్జన్యో వర్షతు ఫలభత్యో నవోషధయః పచ్యంతాం యోగక్షేమో నః కల్పతాం. ఓం శాంతి శాంతి శాంతి. తర్వాత శాంతి పాఠం చేస్తాం. ఇప్పుడు మనం అందరం కూడా రాష్ట్రీయ ప్రార్థన ఇదంతా కూడా చేశాము. తర్వాత శాంతి పాఠం. ఓం ధ్యౌ శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. ఈ విధంగా యజ్ఞం అనేది ప్రతిరోజు ఇప్పుడు మీకు అర్థపూర్వకంగా చెప్పాం కాబట్టి ఇంత లేట్ అయింది. ఈ అర్థాలను మీరు బాగా మననం చేసి నేర్చుకొని అభ్యాసం చేసి మైండ్లో భావం చేసుకుంటూ ఆ మంత్రాలను పలుకుతూ చేస్తే 20 నిమిషాల్లో ఉదయం 20 నిమిషాలు సాయంత్రం 20 నిమిషాల్లో అగ్నిహోత్రం అయిపోతుంది. ఇది పెద్ద సమయం పడదు. కాకపోతే మనుషులందరూ సోమరులయ్యి ఈ యజ్ఞం చేయకుండా జంతువుల్లాగా జీవిస్తున్నారు. అలాగే యజ్ఞం చేయడం వలన చూడండి, యజ్ఞ అనుష్ఠానం వలన దీర్ఘాయువు, ప్రాణధారణా శక్తి, ఉత్తమ సంతతితో పాటు ఉత్తమ సంపదతో పాటు దివ్యమైనటువంటి కీర్తికి అనన్యమైనటువంటి సాధనమని ఋషులు తెలియజేస్తున్నారు. ఈ యజ్ఞం వల్ల ఇన్ని లాభాలు, ఇంకా చాలా లాభాలు మనకు జరుగుతాయి. వాతావరణ కాలుష్యము నివారణ అవుతుంది. అలాగే జలము వాయువు శుద్ధి అవుతుంది యజ్ఞం వల్ల. కాబట్టి ఎవరు యజ్ఞం చేయకుండా ఆహారం భుజిస్తారో వాడు పాపి, దొంగ, ఎవరైనా సరే. కాబట్టి అనునిత్యం ఈ అగ్నిహోత్రం అనేది ఉదయం సాయంకాలం ఇది కర్తవ్య కర్మ. ఇది చేయకుండా ఏ వ్యక్తి సుఖము కానీ ఉన్నతి కానీ సాధించలేడు. ప్రతి వ్యక్తి ఈ విధంగా అర్థపూర్వకంగా చేసినప్పుడు అతను ఇంకా అద్భుతమైనటువంటి లాభాలను పొందుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా దీని అర్థాన్ని మీరు నేర్చుకోవాలని తెలుసుకోవాలనే ఉద్దేశంతో అర్థపూర్వకంగా ఈ వీడియోను చేశాము. మీరందరూ చూసి ఆ విధంగా వీడియో పెట్టుకొనైనా మీరు చేస్తూ యజ్ఞం చేయవచ్చు. తెలియని వాళ్ళు నేర్చుకొని ఆ విధంగా ఉదయం సాయంకాలం యజ్ఞం చేయాలి. అందుకోసమే మేము ఈ వీడియో చేసేది. మీరు అక్కడ మీకు సౌలభ్యము అందరూ నేర్పేవాళ్ళు ఉంటారో ఉండరో అనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకొని యజ్ఞం చేస్తారనే చూసి ఊరికి ఆనందించి ఆ బాగుందిలే అనుకుంటారని కాదు. మీరు స్వయంగా నేర్చుకొని చేయడం కోసమే మేము ఈ అగ్నిహోత్రం అర్థపూర్వకంగా చేసి మీకు వీడియో ద్వారా అందిస్తున్నాం. మీరందరూ కూడా చేస్తారని
భగవంతుడు మీకు ఆ ప్రేరణ కలిగిస్తాడని కోరుకుంటూ ఓం శాంతి శుభం.